హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మొన్న ఒక పేర్ని నాని గారు ఒక జాఫర్ గారితో ఒక చిన్న ఇంటర్వ్యూ అప్పుడు ఒక మాట అనడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నష్టపోయారే తప్ప ప్రజలైతే ఏం నష్టపోలేదు. కార్యకర్తలు ఆర్థికంగా బాగా నష్టపోయారు. అది ఎంత నష్టపోయారంటే వాళ్ళకి ఎప్పుడు ఆర్థికంగా కోలుకుంటారనేది ఎన్ని సంవత్సరాలు పట్టిందని వాళ్ళకే తెలియదు. మెయిన్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే 100% నష్టపోయారని అన్నారు. దానికి మీరేమంటారు? నిజంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాత్రమే నష్టపోయారా? ప్రజలు బాగా నష్టపోయారు. ఓకే. వ్యాపారస్తులు నష్టపోయారు. అందుట్లో అందరూ ఉన్నారు. వాళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు. నేను కాదని అంటలేదు. అట్లాగే ప్రతిపక్షాలని వాళ్ళు అప్పుడుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, అందుట్లో ఎవరన్నా ఆ పార్టీకి అనుబంధంగా ఉండేవాళ్ళు రహదారులు నిర్మించినా లేకపోతే ఏదో వంతెనలు నిర్మించినా వాటికి సంబంధించినటువంటి డబ్బులు బకాయిల్ని చెల్లించకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నట్టు వాళ్ళ కార్యకర్తలు అంటే నాకు తెలిసినంత వరకు గ్రామాల్లో చాలామంది కార్యకర్తలు బాగుపడ్డారు. నష్టపోలేదు. ఇట్లా వాడు నష్టపోయింది ఎవరా అంటే సర్పంచులు, పని చేసిన వాళ్ళు నష్టపోయి ఉంటే నష్టపోయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ డబ్బులు కూడా తీసుకున్నారు కదా. అక్కడ మానవతనం చూపించలేదు ఆయన. అందరినీ సమానంగా చూస్తాను ఏ విధంగా అయితే చెప్పాడో అక్కడ అందరినీ అదే విధంగా చూశాడు. కాబట్టి వాళ్ళందరూ మనస్తాపం చెందిన మాట వాస్తవం. అంతేగాని వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు నష్టపోలేదు. అది మాత్రం వాస్తవం. సో ఎవరైతే ప్రజలైతే నష్టపోయారని మీరు అంటారు, ఏ కేటగిరీస్ ఉన్నారు సార్? బడుగు బలహీన వర్గాలు ఉన్నారా లేకపోతే అందరూ ఉన్నారా ప్రజలు అనేది? ఏ వర్గం లేదు మనం మాట్లాడుకోవడానికి. మామూలుగా భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వాళ్ళెవరు? ఇసుకని ఆపినందువల్ల జరిగిన ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతమంది ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈరోజు అదే ఇసుకని వీళ్ళు మామూలుగా అక్కడికి ట్రాక్టర్ తీసుకెళ్ళో లేదా ఎడ్ల బళ్ళు తీసుకెళ్తేనే వాళ్ళు ఆ సంబంధించినంత సేనరేజీ వరకే తీసుకుంటూ మిగిలిన ఏమో ఒక రూపాయి కూడా తీసుకోవట్లేదు కదా. కాబట్టి ఇప్పుడు ప్రజలకు నష్టం అక్కడ జరిగిందని అర్థమైపోతానే ఉంది కదా. భవన నిర్మాణ కార్మికులు అంతమంది వాళ్ళు రోడ్డున పడ్డారు కదా. ఓ సంవత్సరం పాటు వాళ్ళని వేధించి ఇబ్బంది పెట్టారు కదా. ఇప్పటికీ 2019 నాటికి 60% 70% పూర్తయిన కట్టడాలు ఈరోజు ఇప్పుడు మొదలైనవి మళ్ళీ పనులు. 5 సంవత్సరాలు వాటిని పడకేయించారు కదా. మరి దానివల్ల నష్టపోయింది ఎవరు? గుత్తేదారులు నష్టపోయారు, వ్యాపారస్తులు నష్టపోయారు, లేదా కొనుక్కున్న వాళ్ళు నష్టపోయారు, ప్రజలు నష్టపోయారు, భవన నిర్మాణ కార్మికులు నష్టపోయారు. ఇంతమంది నష్టపోయారు కదా. అంటే ఒక భవనం నిర్మించాలి అంటే సిమెంట్ కంపెనీ వాళ్ళు దాంట్లో ప్రమేయం ఉంటుంది. అలాగే ఇనుముకు సంబంధించిన వాళ్ళ ప్రమేయం దాంట్లోనే ఉంటుంది. అలాగే బండలకు సంబంధించిన వాళ్ళు దాంట్లో ప్రమేయం ఉంటుంది. రంగులకు సంబంధించిన వాళ్ళు ప్రమేయం ఉంటుంది. సెంటరింగ్ వాళ్ళు ఉంటారు దాంట్లో. అలాగే విద్యుత్తుకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. ఇంతమంది నష్టం పెట్టావు నువ్వు. ఇందుట్లో ప్రజలు నష్టపోకుండా ఎట్లా ఉంటారు? వీళ్ళందరూ ప్రజలే కదా. వాళ్ళందరూ వాళ్ళ కార్యకర్తలా? ఏదో నాని గారు మాట్లాడారంటే దాన్ని కూడా మన పరిగణలో చెబుతున్నాను. వీళ్ళందరికీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రజలిచ్చిన తీర్పు చూసిన తర్వాత చాలామందికి ఏం మాట్లాడుతున్నామో మనం ఎక్కడున్నామో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని అయితే నాకు అనిపిస్తూ ఉంది. సో ఇంకోటి ఏంటంటే నాని గారు ఇంకో మాట కూడా అన్నారు, సీఎంఓ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ని రన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారు అని అన్నారు. నిజంగా విఫలమయ్యారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారుల మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇలా నష్టం జరిగింది. అదే ఎమ్మెల్యేల మాటలు వింటే అంత నష్టం జరిగేది కాదేమో అని పేర్ని నాని గారు అన్నారు. నిజంగా కొంతమంది ఐఏఎస్లు తప్పుదారి పట్టిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారిని 5 సంవత్సరాలు? ఈవెన్ మోహన్ బాబు గారు కూడా ఒక మాట అనడం జరిగింది ఆర్కే గారితో, కొంతమంది ఐఏఎస్లు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుదారి పట్టిస్తున్నారని. నిజంగా ఆ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఆయన అన్నారో పేర్ని నాని కూడా అదే స్టేట్మెంట్ కంటిన్యూస్గా అన్నట్టే మనకు అర్థం చేసుకోవాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారులు కానీ ఐఏఎస్లు కానీ తప్పుదారి పట్టించారా? అంటే ఇసుకని అధికారులు ఎత్తుకెళ్ళారా? లేదు. రహదారుల్లో ఖనిజ సంపదని అధికారులు దోసుకెళ్ళారా? లేదు. అడవుల్ని అధికారులు కొట్టేశారా? కొన్ని వందల సంవత్సరాల నాటి చెట్లని అధికారులు కొట్టేశారా? ఏదో వంకాయ ఈరోజు ఇందుట్లో సామాన్య వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త నుంచి మంత్రి స్థాయి వరకు చేసిన అవినీతికి, అక్రమాలకి, దుర్మార్గాలకి, దోపిడీలకి, దొంగతనాలకి, హత్యలకి ప్రజల ఆగ్రహంతో ఇచ్చినటువంటి తీర్పు ఇది.
ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఓడిపోయారు కాబట్టి వీళ్ళందరూ తప్పించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిది ప్రధాన పాత్ర, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. వీళ్ళ ప్రమేయం లేదని చెప్పడానికి వీల్లేదు కదా, వీళ్ళ ప్రమేయం సంపూర్ణంగా ఉంది, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఇప్పుడు వీళ్ళు పత్తిత్తులైతే వీళ్ళు శుద్ధపోసలైతే పోనీలే పలానా వాళ్ళు మంచి పనులు చేశారు అని చెప్పుకోవడానికి ప్రజలను పీడించకుండా, లేదంటే ప్రజలకి మంచి రహదారులు నిర్మించో, లేకపోతే వంతెనలు నిర్మించో, సాగునీరు తాగునీరు సమృద్ధిగా అందించో, లేకపోతే విద్యుత్ రేట్లు పెంచకుండా చేస్తేనో, వీళ్ళు శాసనసభ్యులు తప్పు జరుగుతున్నప్పుడు ఇట్లా తప్పు ఎందుకు జరుగుతుంది అని చెప్పని అధికారులు నిలదీశారా? పోనీ అమాత్యుల్ని ఏమన్నా నిలదీశారా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందుకు వెళ్ళి ఏమన్నా ధర్నాలు చేశారా? చేయలేదు కదా. అంటే ఆ రోజు తప్పు కాకుండా మీకు ఒప్పైంది, ఈ రోజు ఓడిపోయేసరికి తప్పు అనిపిస్తుందా? ఇది అర్థం చేసుకోవాలి కదా అందరు కూడా. ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇంటికి సాగనంపారు. ఇంకా మీరు అర్థం చేసుకోలేదు కాబట్టి మీరు జీవితాంతకాలం అట్లానే ఉంటారు. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు, మీకంటే ఘోరాతి ఘోరంగా చేస్తే తప్ప ప్రజలు వాళ్ళని ఆవగించుకునే పరిస్థితి ఉండదు. మీ మీద ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు, ఆవేశంగా ఉన్నారు, అసహ్యంతో ఉన్నారు కాబట్టి ఇలాంటి ఫలితాలు వచ్చినాయి. ఇంకా దాన్ని ఎందుకు ఓడిపోయామని చెప్పి అంతర్మదనం చేసుకోకుండా ఇప్పటికైనా పోనీ ఇప్పటికి వెళ్ళి మీ నాయకుడికి ఏమైనా చెప్పగలిగారా? ఇట్లా నీ వల్లే ఓడిపోయాం, ఈ అధికారుల నిర్వాహకం వల్ల ఓడిపోయామని చెప్పి ఏమైనా చెబుతున్నారా? పోనీ ఆ రోజు మీరు అంటున్నారు కదా, ఆ రోజు చేసిన అధికారులు అవినీతి చేసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు చెప్పండి? ప్రజలు కనీసం మిమ్మల్ని మానవులని మెచ్చుకుంటారు? మాజీ శాసనసభ్యులుగానో మాజీ మంత్రులుగానో ఇదిగో పలానాళ్ళు ఈ తప్పులు చేశారని చెప్పని మీరే సాక్ష్యాధారాలతో వాళ్ళు చూపించండి. అమ్మ పర్లేదు, వీళ్ళ పరివర్తన వచ్చేసింది, ఇంకోసారి మళ్ళీ వీళ్ళకి అంటే ఎవరైతే ఆ విధంగా ఉంటారో వాళ్ళకి సానుభూతితో లేకపోతే వాళ్ళ ఎమ్మట ప్రజలు ఉండటమో చేస్తారు కదా. మంచి చేసిన వాళ్ళు ఎటు ప్రజలు ఆదరిస్తారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు కదా. మరి ఇంకా ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు అని చెప్పని పక్క వాళ్ళ మీద దూసే ప్రయత్నం. ఇప్పుడు ఏంటంటే గెలిచామంటే మా సత్తా అంటారు, ఓడిపోతే అధినాయకుడు ఇలాంటి వంకలన్నీ చెప్తూ ఉంటారు. ఓటమిని గౌరవప్రదంగా స్వీకరించేంత విశాల దృక్పథం వీళ్ళకి ఎవరికీ లేదు, అది స్పష్టంగా అర్థమైపోతానే ఉంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.